హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండలము వల్లభపూర్ గ్రామంలో సోమవారం ఉదయం 8 గంటల సమయంలో పేద రైతు ఎర్రబెల్లి రవీంద్రరావు బహిర్భూమి దగ్గర ఉన్నటువంటి ట్రాన్స్ఫారం భూమి తడిగా ఉన్నందున ఎర్రబెల్లి రవీంద్రరావు యొక్క 50,000 విలువ చేసే గేదె కరెంటు షాక్ తో మృతి చెందినట్లు రైతు ఆవేదనతో తెలిపారు. గతంలో ఎన్నోసార్లు విద్యుత్ లైన్ మెన్ కి చెప్పి వీరానాయక్ పట్టించుకున్న పాపన పోలేదని వారి నిర్లక్ష్యం వలన ఒక పేద రైతు బిడ్డ ఎర్రబెల్లి రవీంద్రరావు గేదె చనిపోయినట్టు రైతులు తెలిపారు. గత 4 రోజుల క్రితం అతని తమ్ముడు ఎర్రబెల్లి శ్రీనివాసరావుకు అదే ట్రాన్స్ఫార్మ్ ఎర్త్ కరెంటు షాక్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. తక్షణమే సిబ్బంది వచ్చి ఎర్త్ కు కరెంట్ రాకుండా మరియు రైతుకు నష్టపరిహారం చెల్లించాలని వారు కోరారు. హన్మకొండ జిల్లా, నా పేరు ఎర్రబెల్లి రవీంద్రరావు గారు. నేను పొద్దున ఉదయం బర్రెలను బాయికాడికి మేత కోసం కొట్టుకొని పోయినాను. అక్కడ ట్రాన్స్ఫార్మర్ పక్కన బర్రె వెళ్తూ ఉంటే ఆ నూటలకు షార్ట్ వచ్చి బర్రె పడిపోవడం జరిగినది. నేను మొత్తుకుంటే ఇంకో సభ్యుడు కూడా ఉరికొచ్చిండు. ఇద్దరం కలిసి ఆడున్న ప్లాస్టిక్ పైపులతోని ఆ ట్రాన్స్ఫార్మర్ను బంద్ చేయడం జరిగినది. ఈలోపే బర్రె చనిపోవడం జరిగినది. మేము 15 రోజుల క్రితమే మా లైన్మెన్ గారికి కాంప్లిమెంట్ ఇచ్చినాము. మా ట్రాన్స్ఫార్మర్ మంచిగా లేదని చెప్పినా కానీ ఆ వీరానాయక్ నిర్లక్ష్యం వలన మా ట్రాన్స్ఫార్మర్ను రిపేర్ చేయలేదు. మళ్ళీ వారం రోజుల క్రితం కూడా మళ్ళీ ఈ కొత్తగా ఇన్ఛార్జి తీసుకున్న అతను కూడా కాంప్లిమెంట్ చేసినాము. చేస్తే నిన్న వచ్చి చూసుకొని పోవడం జరిగినది. కానీ షార్ట్ వచ్చినది. నిన్న వచ్చినా కానీ వాళ్ళకు కూడా షార్ట్ వచ్చింది. అయినా కానీ వాళ్ళు ట్రాన్స్ఫార్మర్ బంద్ చేసిపోలేదు, వాళ్ళు ఏం చేయలేదు. దాని వలన ఇవాళ పొద్దున నా బర్రె చనిపోవడం జరిగినది. దాని వాల్యూ 50,000 నుంచి 60,000 వరకు పోతుంది. నాకున్నే 3 బర్రెలు, ఆ 3 బర్రెలలో ఒక బర్రె చనిపోవడం జరిగినది. అది సంగతి. నాకున్న 3 బర్రెలలో ఒక బర్రె చనిపోయినది. అది నాకు నెక్స్ట్ ఒక 1 వీక్ నుంచి పాలిచ్చు. దాని వలన నా జీవనోపాధి కోల్పోయిన నేను. నాకు చాలా ఇబ్బందిగా ఉన్నది.